HTC One X9. It's a 5.5 display. You can see this here camera, 13 megapixel it's a. And now its resolution is 1080 into 1920. Here the notification we can see here. Here directly we can go to settings by clicking this. About phone, got it. And its PPI pixel density is 401 PPI pixel density, and Android version is 0.6. It's a Gorilla Glass production, and internal memory is 32 GB and RAM is 3 GB. Its battery backup is 3000 mAh, and secondary camera is 5 megapixel. Mobile is so weightless, 170 grams I think so. Yeah, it's a 170 grams. It's a dual SIM. You can see this short range. Its camera is 13 megapixel. I'll just open the settings. Here we have slow motion also. Settings you can see. You can do manual, or you can adjust everything. So nice. 5 inches body వస్తుంది సార్. డ్యూయల్ గ్లాసీ బాడీ. దీనివల్ల లుక్ చాలా బాగుంటుంది. దీనివల్ల బ్రేకింగ్ ఛాన్స్ వస్తుంది. ఇక్కడ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫోర్స్ వస్తుంది. వచ్చేసి ఇంకా మెయిన్ కెమెరాస్. కెమెరాలో వచ్చేసి మీకు వచ్చేసి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది ఈ ఫ్రంట్. సో దీనికి చూడండి. మామూలుగా మనం నార్మల్ తీసామనుకోండి చాలా వేరియేషన్ ఫిల్టర్స్ ఉంటాయి. ఆఫ్లో తీసుకుంటాం. ఆన్లైన్ థీమ్స్ డౌన్లోడ్ అవుతాయి. థీమ్స్ ఉన్నాయి కదా. 100%. Yeah, exactly. Because now you will use so దీనికి చాలా డిఫరెంట్. Performance is very good. ఇది వచ్చేసి నార్మల్ వచ్చేసి మీకు వాయిస్లో పింపుల్స్ అవన్నీ ఉంటాయి. సో మనం స్ట్రాంగ్ పెట్టేసరికి మొత్తం ఫేస్ స్కిన్ టోన్ అంతా చేంజ్ అయిపోతుంది. వెరీ స్ట్రాంగ్. సో దీనివల్ల ఏంటంటే మీకు కొంచెం ఫేస్ ఉన్న పింపుల్స్ ఆయిల్స్ అవన్నీ వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ దీనికి వచ్చేసి వేరియేషన్ ఫిల్టర్స్ ఉంటాయి. అంటే మనకి ఏంటంటే కలర్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకోండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడ్స్. సో ఏంటంటే మనకి ఇది వేరే ఫోన్ థర్డ్ పార్టీ డౌన్లోడ్ చేసుకోవాలా, బట్ దీంట్లో మీకు ఇన్బుల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది మోడల్ నెంబర్ ఏంటి? నియో 7 అన్నీ సేమ్ ఉంటాయి సార్ ఫీచర్, బట్ ఏదైనా ర్యామ్ డిఫరెంట్ ఉంటుంది. ఇది ర్యామ్ ఎంత? ఇది 1 GB ర్యామ్ సార్, 3 GB ర్యామ్. ఓకే. సో టోటల్ సేమ్ ఉంటుంది. ఇది కంపెనీ అది ఒప్పో సార్. ఒప్పో కెమెరా ఫోన్ అని చెప్పేసి ఆల్రెడీ చూసాను. ఇలా మీకు 11 ఫిల్టర్స్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీకు ప్రాబ్లమ్ అనేది ఉంది మ్యాక్సిమం. మళ్ళీ దీనికి వచ్చేసి మీకు ఫ్రంట్ కెమెరా చూసేస్తే మనకి అల్ట్రా హెచ్డీ ఒక ఆప్షన్ ఉంటుంది. అల్ట్రా హెచ్డీ ఆప్షన్ ఏంటంటే మనం 8 మెగాపిక్సెల్ కెమెరాని 24 మెగాపిక్సెల్ కెమెరా చేస్తాం. ఇలా సార్ చూసాం. ఇది ఏంటంటే ఒక 6 ఫోటోస్ మెడ్ చేస్తున్నాను అనమాట. మరి టైం తీసుకుంటాం. సో ఈ ఫోటో వాల్యూ వచ్చేసి మీకు వచ్చేసి మ్యాక్సిమం చూడండి 7.84 అండి. దీనికి ఒకవేళ మనం జూమ్ చేసినా కానీ పిక్చర్ కానీ క్లారిటీ చాలా బాగుంటుంది.